ఈరోజు కొన్ని మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ చూద్దాము. ఫస్ట్ వన్ పింక్ బ్లౌజ్. దీని శారీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్. బిగ్ బార్డర్ ఉంటుంది శారీలో. అలాగే బ్లౌజ్లో హ్యాండ్స్ కూడా బిగ్ బార్డర్ ఇచ్చారు పెద్ద ఫ్లవర్స్తో. సో ఈ ఫ్లవర్స్ హైలైట్ అవ్వాలని నేను చాలా చిన్న డిజైన్, సింపుల్ డిజైన్ చేయించాను. శారీ మొత్తం ఎంబ్రాయిడరీ థ్రెడ్ బుటాస్ ఉన్నాయి. ఫుల్ ఉంటుంది డిజైన్ మొత్తం. శారీ గ్రాండ్గా ఉన్నప్పుడు బ్లౌజ్కి సింపుల్గా డిజైన్ చేయించుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందుకే ఈ బ్లౌజ్కి చాలా సింపుల్ వర్క్ చేయించాను. ఈ సింపుల్ వర్క్లో కూడా కొంచెం బాగుండేలా ప్లాన్ చేశాను. ఈ వర్క్లో ఫస్ట్ లైన్ చైన్ స్టిచ్ వేశారు. చైన్ స్టిచ్ తర్వాత బీడ్స్తో చిన్న చిన్న గోల్డ్ కలర్ బీడ్స్తో ఒక లైన్ వేశారు. తర్వాత గ్రీన్ కలర్ థ్రెడ్తో ఫిల్లింగ్ వర్క్ చేశారు. తర్వాత మళ్ళీ సేమ్ చిన్న చిన్న బీడ్స్తో థిక్గా ఒక లైన్ వచ్చింది. తర్వాత స్టోన్స్, గ్లిటరింగ్ స్టోన్స్తో ఒక లైన్ వేశారు. దాని తర్వాత ఫ్లవర్ షేప్లో చిన్న చిన్న పర్ల్స్, ఇక్కడ నుంచి పర్ల్ వర్క్ స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న పర్ల్స్, దాని చుట్టూ గోల్డ్ కలర్ బీడ్స్తో ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా పెట్టారు. ఇంకా బాడీ మొత్తం ఓవరాల్గా కూడా ఫిల్లింగ్ చేయమని చెప్పాను. ఆ ఫిల్లింగ్ మొత్తం వచ్చేసి ఇది పర్ల్ డిజైన్. సేమ్ ఒక పర్ల్, దాని చుట్టూ గోల్డ్ బీడ్స్తో ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలా చేశారు. ఈ లాస్ట్ స్టోన్స్ డిజైన్ తర్వాత వచ్చిన ఫ్లవర్ షేప్ డిజైన్లో మధ్యలో గోల్డ్ కలర్ బీడ్స్, దానిపైన మళ్ళీ ఒక చిన్న పర్ల్, చాలా చిన్న సైజులో పర్ల్ అండ్ గోల్డ్ బీడ్స్తో కవర్ చేశారు. ఆల్టర్నేటివ్ వచ్చింది స్టోన్స్ లైను, ఫ్లవర్ షేప్ పర్ల్స్ లైను, ఆల్టర్నేట్ డిజైన్ లాగా ఇచ్చారు. ఇంకా హ్యాండ్స్ మొత్తం పర్ల్ వర్క్తో కవర్ చేశారు. నెక్స్ట్ హ్యాండ్స్ డిజైన్ చూసేద్దాం. హ్యాండ్స్ జరీ వీవింగ్ ఎక్కువ రావడం వల్ల ఇదే చిన్న ఫ్లవర్ డిజైన్తో కవర్ చేయమని చెప్పాను. అక్కడక్కడ బుటీస్ లాగా ఇచ్చారు. హ్యాండ్స్ బార్డర్ కూడా సేమ్ బ్లౌజ్ నెక్ డిజైన్లో ఎలా అయితే వచ్చిందో సేమ్ అవే లైన్స్, అవే డిజైన్ రిపీట్ చేయించాము టూ హ్యాండ్స్ కూడా. ఈ ఫ్లవర్ డిజైన్ బుటీ డిజైన్ లాగా అక్కడక్కడ ఎందుకు చేయించాము అంటే శారీలో కూడా శారీ ఆల్ ఓవర్ మొత్తం సిల్వర్ బుటీ డిజైన్స్ వచ్చింది. డార్క్ గ్రీన్ కలర్ శారీకి పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది శారీలో వచ్చిన బ్లౌజే తీసుకున్నాను నేను వర్క్ కోసం. సపరేట్గా బ్లౌజ్ పీస్ ఏం తీసుకోలేదు వర్క్ చేయించడానికి. హలో, హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తున్నాను. ఇవి నేను సొంతగా కస్టమైజ్ చేయించుకున్న బ్లౌజ్ డిజైన్స్. పింట్రెస్ట్లో చూసి కొంచెం డిజైన్ చేంజ్ చేసుకొని చేయించుకున్న బ్లౌజ్ డిజైన్స్. నేను పెట్టే ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ డిజైన్ చూద్దాము. ఈ బ్లౌజ్ కలర్ డార్క్ వైన్ కలరు, మెరూన్ అండ్ వైన్ మిక్సింగ్ కలర్లో వస్తుంది. దీని మీద మొత్తం బీడ్స్ వర్క్. ఇది హెమ్మింగ్ నీడిల్ ఉంటుంది కదండి, ఆ నీడిల్తో చేసిన వర్క్. ఇది నేను ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకున్నాను. టీబీ మగ్గం వర్క్స్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇది ఆన్లైన్లో 900 రూపీస్ పడింది బ్లౌజ్ పీస్ విత్ వర్క్. ఈ వర్క్లో ఎక్కువ చిన్న చిన్న పర్ల్స్, ఇంకా గోల్డ్ కలర్ బీడ్స్, గోల్డ్ కలర్ చమ్కీ, గోల్డ్ కలర్ పైప్స్, పర్ల్స్, ఇంకా స్టోన్స్, మొత్తం 5 వెరైటీస్ ఆఫ్ బీడ్స్ ఉన్నాయి ఇందులో. ఈ డిజైన్ వచ్చేసి ఫస్ట్ నెక్కి చైన్ స్టిచ్ డబల్ లైన్ వేశారు. తర్వాత ఒక గోల్డ్ కలర్ పైప్ కటింగ్ బీడ్స్తో ఒక లైను, తర్వాత గోల్డ్ కలర్ రౌండ్ బాల్స్తో ఒక లైన్, నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ కలర్ పైప్ కటింగ్ బీడ్స్తో ఇంకొక లైను, దాని తర్వాత వర్టికల్గా గోల్డ్ కలర్ పైప్ కటింగ్ బీడ్స్తో ఆల్టర్నేట్ లైన్స్ వేశారు. ఒకటి షార్ట్ లైను, ఒకటి లాంగ్ లైను. ఈ షార్ట్ అండ్ లాంగ్ లైన్స్ ఎడ్జెస్ రెండు కూడా పర్ల్తో ఎండ్ చేశారు, పర్ల్తో ఫినిషింగ్ ఇచ్చారు. ఇలా ఇవ్వడం వల్ల చాలా బాగా ఎలివేట్ అయింది వర్క్ అనేది. ఇప్పుడు మనం హ్యాండ్స్ డిజైన్ చూద్దాము. హ్యాండ్స్లో కూడా సేమ్ చిన్న చిన్న బుటీ వర్క్ చేయించాను అక్కడక్కడ. హ్యాండ్స్ బార్డర్లో సేమ్ వర్క్ రిపీట్ చేశారు. హ్యాండ్స్కి అయితే చాలా బాగుంది. హ్యాండ్స్కి ఒక యాంగిల్లో, ఇంకా నెక్కి ఇంకో యాంగిల్లో కనిపిస్తుంది కదా వర్క్. ఈ గోల్డ్ కలర్ అనేది ఈ కలర్ బ్లౌజ్కి మంచి కాంట్రాస్ట్ కలర్ లాగా కనిపిస్తుంది. లుక్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ బ్లౌజ్ నేను
ఒక శారీ కోసం తీసుకున్నాను. శారీ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ శారీకి సేమ్ ఈ బ్లౌజ్ కలర్ బార్డర్ వస్తుంది. ట్రెడిషనల్ బార్డర్ అది. చాలా బాగుంటుంది బార్డర్. చిన్న బార్డరు. సో, దానికి మ్యాచ్ అయ్యేలాగా ఉండాలని చెప్పి నేను ఈ బ్లౌజ్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ బ్లౌజ్ అనేది బాగా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది. ఈ బ్లౌజ్ ఏ శారీ కోసమైతే తీసుకున్నానో ఆ శారీ హరిత శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకున్నాను. క్వాలిటీ చాలా బాగుంది. చాలా ఫాస్ట్‌గా డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సమ్మర్‌లో తీసుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డోరీ డిజైన్స్. ఇది చాలా చిన్న బర్డ్ ఫోల్డింగ్ లాగా చేశారు. మనం ఒక పువ్వు పూయక ముందు మొగ్గ ఎలా అయితే ఉంటుందో ఆ షేప్‌లో ఉంది. కలర్ చూడండి ఎంత షైనీగా ఉందో బ్లౌజ్ పీస్. డార్క్ వైన్ కలర్ అండి ఇది. వైన్ కలర్ బ్లౌజ్ పీస్ అయి గోల్డ్ కలర్ వర్క్, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్‌తో కవర్ చేశారు. స్టోన్స్ ఇంకా పర్ల్స్, బీడ్స్, చమ్కీస్ మొత్తం 5 టైప్స్ ఆఫ్ వర్క్స్ ఐటెమ్స్ ఉన్నాయి ఇందులో. మీ అందరికీ వర్క్ క్లియర్‌గా అర్థం అవ్వాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఎంతవరకు అర్థమవుతుందో తెలీదు. ఎవరికైనా ఈ బ్లౌజ్ వర్క్ డిజైన్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. ఎప్పుడైనా బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలి, శారీకి మ్యాచింగ్‌గా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్ ఏదైనా కావాల్సినప్పుడు యూజ్ అవుతుంది. డిజైన్ నచ్చిన వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా ఎక్కువ టైం స్క్రీన్ షేర్ చేస్తున్నాను ఇదే బ్లౌజ్ డిజైన్‌తో. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. ఈ మగ్గం వర్క్ డిజైన్స్‌లో జర్దోసి, ఆరి, ఫ్రెంచ్ నాట్ ఇలా అన్ని టైప్స్ మిక్సింగ్ ఉన్నాయండి. ఏ బ్లౌజ్ ఏ డిజైన్‌తో చేయించాననేది నేను పర్ఫెక్ట్‌గా చెప్పలేకపోవచ్చు కానీ డిజైన్ డీటెయిల్స్ అనేవి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చూపిస్తున్న బ్లౌజ్ కలర్ లైట్ గ్రీన్ కలర్, పెసర గ్రీన్ కలర్ అంటాం కదా! ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్‌కి బీడ్స్, కుందన్స్ ఇంకా థ్రెడ్ వర్క్ 3 టైప్స్ ఆఫ్ వర్క్స్ వచ్చాయి ఇందులో. ఈ శారీ కలర్ ఈ బ్లౌజ్ యొక్క శారీ కలర్ వచ్చేసి సీ గ్రీన్ కలర్ శారీ. శారీ మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్స్ లాగా వచ్చింది. క్రీపర్ డిజైన్ వీవింగ్ చందేరి శారీ అండి ఇది. చందేరి సిల్క్ శారీ. అందుకే ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ డిజైన్ కాకుండా విడిగా బ్లౌజ్ పీస్ తీసుకొని హాఫ్ పట్టులో బ్లౌజ్ పీస్ తీసుకొని ఈ వర్క్ చేయించుకున్నాను. ఈ బ్లౌజ్ నెక్ డిజైన్ బేసిక్ పాట్ నెక్ డిజైన్. కాకపోతే మనకి బాటంలో పాట్‌కి వచ్చినట్టు ఇట్లా రౌండ్ సర్కిల్ లాగా రాకుండా స్ట్రెయిట్ లైన్ లాగా వచ్చింది. తర్వాత అంతా పాట్ లానే కనిపిస్తుంది. ఈ పాట్ నెక్ డిజైన్‌లో కట్ వర్క్ ఇచ్చారు. ఈ కట్ వర్క్ అనేది చాలా బాగా సెట్ అయింది. బ్లౌజ్ చాలా బాగుంటుంది. హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వచ్చింది. స్ట్రెయిట్ లైన్స్ కూడా ఇచ్చారు హ్యాండ్స్‌లో. ఈ బ్లౌజ్ వర్క్ మొత్తం కొంచెం ఇన్ డీటెయిల్‌గా చూసేద్దాము. ఇది కట్ వర్క్ బ్లౌజ్ కదా! ఈ కట్ వర్క్‌కి ఈ బ్లౌజ్ యొక్క వర్క్ డిజైన్ ఇన్ డీటెయిల్‌గా చూస్తే ఫస్ట్ కట్ వర్క్ పైన గొలుసు కట్టు కుట్టు సిల్వర్ కలర్‌లో ఇచ్చారు. తర్వాత చిన్న చిన్న బీడ్స్‌తో సన్ రైజింగ్ షేప్ లాగా సూర్యకిరణాల షేప్‌లో ఇచ్చి దాని తర్వాత ఒక చిన్న సిల్వర్ బీడ్స్‌తో ఒక లైన్ ఇచ్చారు. తర్వాత స్క్వేర్ షేప్ మిర్రర్స్‌తో ఒక లైన్ ఇచ్చారు. మిర్రర్స్ క్వాలిటీ చాలా బాగుంది. నెక్స్ట్ లైన్ సిల్వర్ కలర్ చిన్న బీడ్స్‌తో ఒక లైన్ ఇచ్చారు. తర్వాత అదే చిన్న బీడ్స్‌తో ఇంకొక లైన్ కట్ వర్క్ లాగా ఇచ్చేసి దానిపైన ఒక లీఫ్ డిజైన్ లాగా గొలుసు కట్టు కుట్టు వేసేసి దాని లోపల చమ్కీస్‌తో ఫిల్ చేశారు. ఈ చమ్కీస్‌తో ఫిల్ చేసిన లీఫ్ డిజైన్స్‌కి ఆల్టర్‌నేట్‌గా ఇంకో డిజైన్ కూడా ఉంది. నెక్ డిజైన్ అనేది చాలా గ్రాండ్‌గా ఉండడం వల్ల బ్యాక్ సైడ్ బాడీ మొత్తం ఇట్లా ప్లెయిన్‌గా ఎంప్టీగా వదిలేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్‌కి సేమ్ నెక్‌కొచ్చిన కట్ వర్క్ డిజైన్ అదే డిజైన్ కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ బోర్డర్ లాగా కొంచెం గ్యాప్ ఇచ్చి ఆపోజిట్‌లో మళ్ళీ లీవ్ డిజైన్ వచ్చేలాగా వేసిన తర్వాత
ఒక చిన్న చిన్న బీడ్స్తో ఒక లైన్ వేసిన తర్వాత మళ్ళీ హారిజాంటల్గా లైన్స్ అనేవి ఆల్ ఓవర్ హ్యాండ్ మొత్తం డ్రా చేయడం జరిగింది. ఈ ఆల్ ఓవర్ హ్యాండ్స్ డిజైన్లో వచ్చేసి బీడ్స్ ఆల్టర్నేట్ డిజైన్ గ్లాస్ బీడ్స్, చిన్న చిన్న గ్లాస్ బీడ్స్, తర్వాత ఒక 3 పర్ల్స్, మళ్ళీ చిన్న చిన్న గ్లాస్ బీడ్స్, మళ్ళీ 3 పర్ల్స్, తర్వాత ఒక థ్రెడ్ వర్క్ తోటి ఒక ఫ్లవర్ డిజైన్. ఆ ఫ్లవర్ డిజైన్లో మొత్తం జంకీస్తో ఫిల్అప్ చేశారు. ఇదే డిజైన్ మొత్తం రిపీట్ అవుతుంది హ్యాండ్ మొత్తము. సో హ్యాండ్ డిజైన్ అనేది చాలా గ్రాండ్గా ఉంది. ఈ హ్యాండ్కి ఇచ్చిన హారిజాంటల్ లైన్స్లో కొంచెం అబ్జర్వ్ చేస్తే 2 టైప్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి ప్లెయిన్ లైన్లో గ్లాస్ స్టోన్స్, పర్ల్స్, గ్లాస్ స్టోన్స్, పర్ల్స్ ఇట్లా ఆల్టర్నేటివ్ ఇచ్చారు. ఇంకొకటి ఫ్లవర్ డిజైన్ ఇచ్చిన లైన్. ఇందులో గ్లాస్ బీడ్స్, గోల్డ్ కలర్ బాల్స్, తర్వాత గ్లాస్ బీడ్స్, ఒక ఫ్లవర్. ఈ ఫ్లవర్లో థ్రెడ్స్ ఇంకా చమ్కీతో ఫిల్ చేశారు. మళ్ళీ గ్లాస్ బీడ్స్, గోల్డ్ కలర్ బాల్స్, గ్లాస్ బీడ్స్, తర్వాత మళ్ళీ థ్రెడ్తో ఫ్లవర్ డ్రా చేసి ఆ ఫ్లవర్లో చమ్కీస్తో ఫిల్ చేశారు. ఇలా రిపీట్ అవుతుంది ఈ డిజైన్. ఈ లైన్ ఇంతకుముందు చెప్పిన లైన్ అనేవి ఆల్టర్నేట్గా రిపీట్ అవుతూ ఉంటాయి. సో డిజైన్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారు. నెక్స్ట్ నేను చూపించబోయే బ్లౌజ్ కలర్ వచ్చేసి కాఫీ కలర్. డార్క్ కాఫీ కలర్కి సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది. దేని శారీ కూడా పిస్తా గ్రీన్ కలర్ శారీ. ఈ పిస్తా గ్రీన్ కలర్ శారీకి 2 సైడ్స్ సిల్వర్ బార్డర్ అనేది రావడం జరిగింది, ట్రెడిషనల్ బార్డర్. సో ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్నే నేను స్టిచ్చింగ్ చేయించుకోవాలనే ఉద్దేశంతో దాని మీద వర్క్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఈ వర్క్ డిజైన్ అనేది నేను పింట్రెస్ట్ అనే యాప్లో చూసి చాలా నచ్చి చేయమని చెప్పాను. ఈ బ్లౌజ్లో మొత్తము బ్యాక్ నెక్ స్క్వేర్ షేప్లో వస్తుంది. స్క్వేర్ షేప్లో వచ్చిన తర్వాత పైన మళ్ళీ యూ షేప్లో వస్తుంది. ఈ బ్లౌజ్కి ఇచ్చిన డోరీస్ చాలా నార్మల్గా, చాలా ఫార్మల్గా స్టిచ్ చేశారు. మన మామూలుగా డైలీ వేర్ శారీస్కి ఎలా అయితే స్టిచ్ చేయించుకుంటున్నారో అలాంటి డోరీసే స్టిచ్ చేసి ఇచ్చారు. ఇంకా హ్యాండ్స్ ఇంకా బాడీ మొత్తము వర్టికల్ లైన్స్లో పర్ల్స్ ఇంకా గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్ కలర్ బీడ్స్తో కవర్ చేశారు. ఈ గొలుసు కట్టు లైన్స్, వర్టికల్ లైన్స్లో అక్కడక్కడ 2 బీడ్స్ ఇంకా పర్ల్స్తో హైలైట్ చేయడం అనేది జరిగింది. ఈ బేస్ కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ అవ్వడం వల్ల దీని మీద ఇచ్చిన సిల్వర్ థ్రెడ్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది. ఈ నెక్ డిజైన్ అనేది డీటెయిల్గా చూస్తే కట్ వర్క్లో స్క్వేర్ షేప్ ఇచ్చారు. ఈ కట్ వర్క్కి ఫస్ట్ సిల్వర్ కలర్ థ్రెడ్తో గొలుసు కట్టు కుట్టు 2 లైన్స్ ఇచ్చిన తర్వాత ఒక స్ప్రింగ్ అండి, సిల్వర్ కలర్ స్ప్రింగ్తో ఒక లైన్ కవర్ చేశారు. తర్వాత పిస్తా కలరు గ్లాస్ బీడ్స్, చాలా చిన్న గ్లాస్ బీడ్స్తో ఒక లైన్ డ్రా చేశారు కట్ వర్క్ షేప్లోనే. తర్వాత స్ప్రింగ్ ఇంకా థ్రెడ్తో ఒక క్రౌన్ లాంటి డిజైన్ చేసి అందులో పర్ల్స్తో హైలైట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇలాంటి డిజైన్ ఆల్టర్నేట్గా వస్తుంది. ఈ డిజైన్కి మధ్యలో వేరే చిన్న ఫ్లవర్ బర్డ్ లాంటి ఒక డిజైన్ ఇచ్చారు. నెక్స్ట్ మనం హ్యాండ్ డిజైన్ చూసేద్దాం. బాడీ మొత్తం ఫిల్లింగ్ ఎలా అయితే చేసామో వర్టికల్ లైన్స్తో, అలాగే సేమ్ అవే లైన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వర్టికల్ లైన్స్లో పిస్తా గ్రీన్ కలర్ గ్లాస్ బీడ్స్తో హైలైట్ చేశారు. బార్డర్ సేమ్, నెక్ డిజైనే హ్యాండ్ బార్డర్ ఇచ్చాము. హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఇచ్చారు. ఈ కట్ వర్క్ ఇంత చిన్న డిజైన్ ఎందుకు తీసుకున్నానంటే బార్డర్ మొత్తము సిల్వర్ వీవింగ్ వచ్చింది. ట్రెడిషనల్ సిల్వర్ వీవింగ్ బార్డర్ హైలైట్ అవ్వడం కోసం కొంచెం హ్యాండ్కి ఇచ్చిన వర్క్ అనేది చాలా సింపుల్గా చేయించాము. ఈ బ్యాక్ నెక్ డిజైన్లో ఇచ్చిన స్క్వేర్ ఇంకా యూ షేప్ ఉంది కదా, ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఒక థ్రెడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ క్రాస్ లైన్స్ లాగా వేసుకుంటాము, చాలా బాగుంటుంది డిజైన్ అనేది. కొంచెం బ్రాడ్గా ఓపెన్ చేసి చూపించాల్సింది నేనే, చాలా దగ్గరగా దీన్ని టైట్గా లాగడం వల్ల చాలా దగ్గరగా వచ్చేసి అసలు ఈ డిజైన్ అనేది కనిపించట్లేదు. ఇందులోంచే ఈ డోరీస్ అనేవి ఇచ్చారు. ఆ థ్రెడ్కి ఇచ్చిన డోరీసే ఇవి. ఫ్రంట్ నెక్ కూడా రైట్ సైడ్ ఒక 3 వర్టికల్ లైన్స్ ఇచ్చిన తర్వాత కట్ వర్క్ వచ్చింది. ఇది ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి నేను వేర్ చేశాను. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. లేవండి, ఫొటోస్ మిస్ అయ్యాయి, లేకపోతే షేర్ చేద్దాం అనుకున్నాను. ఈ వీడియోలో నేను చూపించే ప్రతి బ్లౌజ్ వర్క్లో కూడా పర్ల్స్ అనేవి కామన్గా ఉంటాయి. పర్ల్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఎక్కువగా ఏ బ్లౌజ్ వర్క్ అయినా, అది ఏ వర్క్ అయినా, ఏ కలర్ బ్లౌజ్ అయినా నేను పర్సనల్గా
పర్ల్స్ బాగా ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూసేద్దాము. నెక్స్ట్ బ్లౌజ్ కలర్ వచ్చేసి లైట్ పింక్ కలర్ బ్లౌజ్‌కి గ్రీన్ కలర్, సీ గ్రీన్ కలర్ వర్క్ ఇంకా గోల్డ్ కలర్ వర్క్‌తో హైలైట్ చేశారు. ఇందులో కూడా పర్ల్స్ ఉన్నాయండి. నేను చెప్పినట్టుగానే ప్రతి ఒక్క బ్లౌజ్‌లో పర్ల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. మాక్సిమం అన్ని బ్లౌజెస్‌లో ఈరోజు చూయించే అన్ని బ్లౌజెస్‌లో. ఈ బ్లౌజ్ నెక్ కూడా హై నెక్‌లో ఒక చిన్న నెక్ మధ్యలో ఒక చిన్న లీఫ్ షేప్ లాగా వచ్చి పైన ఒక బటన్‌తో లాక్ చేయడం జరిగింది. ఈ బటన్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు వేర్ చేసిన తర్వాత. హ్యాండ్స్ డిజైన్ చూసేద్దాం. హ్యాండ్స్ బోర్డర్‌లో మాత్రం వర్టికల్ లైన్స్ మధ్యలో ఫ్లవర్, గ్రీన్ కలర్ థ్రెడ్ ఇంకా గోల్డ్ కలర్ లీవ్స్‌తో అక్కడక్కడ పర్ల్స్ అండ్ గోల్డ్ కలర్ చిన్న చిన్న బీడ్స్‌తో హైలైట్ చేయడం జరిగింది. ఈ బ్లౌజ్‌లో ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్‌లో చేయించుకున్నాను. ఇందులో ఇచ్చిన డిజైన్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్‌లో ఉంటుంది. ఫ్లవర్స్ గానీ, పర్ల్స్‌తో చేసిన చిన్న చిన్న ఫ్లవర్స్ గానీ, లీవ్స్ గానీ ఆల్ ఓవర్ డిజైన్ మొత్తము డౌన్వర్డ్ డైరెక్షన్‌లో ఉంటుంది. ఈ బ్లౌజ్ డిజైన్ మనం ఇన్ డీటెయిల్‌గా చూస్తే ఇవి కూడా వర్టికల్ లైన్స్, డౌన్వర్డ్ డైరెక్షన్ లైన్స్, ఇంకా బీడ్స్ అండ్ పర్ల్స్‌తో ఒక లైను. ఈ లైన్‌కి ఓన్లీ లీవ్స్ ఇచ్చారు. గోల్డ్ కలర్ లీవ్స్. అలాంటివి 2 లైన్స్ ఇచ్చిన తర్వాత ఒక లైన్‌లో మొత్తం ఫ్లవర్ ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లవర్ వర్క్ మొత్తం థ్రెడ్ ఫిల్లింగ్ వర్క్. ఈ వర్క్‌లో అవుట్‌లైన్ వచ్చేసి గొలుసు కుట్టు లైన్‌తో అవుట్‌లైన్ డ్రా చేసి లోపల మొత్తం ఫిల్ చేసిన తర్వాత గోల్డ్ కలర్ స్ట్రెయిట్ బీడ్స్‌తో ఒక రౌండ్ షేప్ డ్రా చేసిన తర్వాత ఆ రౌండ్ షేప్ లోపల ఒక చిన్న పర్ల్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత గోల్డ్ కలర్ లీవ్స్, తర్వాత గ్రీన్ కలర్ లీవ్స్, గోల్డ్ కలర్ లీవ్స్, గ్రీన్ కలర్ లీవ్స్ తర్వాత ఒక పెద్ద ఫ్లవర్. ఈ ఫ్లవర్ మధ్యలో ఒక గోల్డ్ కలర్ ఫ్లవర్ ఇచ్చేసి దానిపైన మళ్ళీ గ్రీన్ కలర్ అవుట్‌లైన్ డ్రా చేసి దానికి మొత్తం గ్రీన్ కలర్ ఫిల్లింగ్ ఇచ్చేసి ఒక పర్ల్, ఒక గోల్డ్ కలర్ బీడ్స్‌తో హైలైట్ చేశారు ఈ ఫ్లవర్ ఎడ్జ్ మొత్తము. తర్వాత ఫ్రంట్ నెక్ అనేది అవుట్‌లైన్ డ్రా చేసిన తర్వాత గోల్డ్ కలర్ బీడ్స్‌తో ఒక లైన్, ఇంకా గోల్డ్ కలర్ స్ట్రెయిట్ కట్ బీడ్స్ మధ్యలో అక్కడక్కడ పర్ల్స్ ఇచ్చి ఒక లైన్, తర్వాత ఈ ఫ్లవర్ డిజైన్ ఉన్న లైన్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ డిజైన్ సేమ్ బ్యాక్ సైడ్ నెక్‌కి 2 సైడ్స్ ఉన్న డిజైనే ఇక్కడ ఇవ్వడం జరిగింది. గోల్డ్ కలర్ లీవ్స్, గ్రీన్ కలర్ చిన్న ఫ్లవర్, గ్రీన్ కలర్ లీవ్స్, గోల్డ్ కలర్ లీవ్స్, గ్రీన్ కలర్ లీవ్స్, ఇంకా గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లవర్. ఈ ఫ్లవర్ ఎడ్జ్ మొత్తం వైట్ పర్ల్స్ ఇంకా గోల్డ్ కలర్ బీడ్స్‌తో హైలైట్ చేశారు. తర్వాత మళ్ళీ సేమ్ ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ బ్లౌజ్ శారీ కలర్ ఈ లైట్ సీ గ్రీన్ కలర్ శారీ అండి. సీ గ్రీన్ కలర్ శారీలో అక్కడక్కడ పింక్ కలర్ బుటీస్ ఇచ్చారు. చాలా చిన్న బుటీస్. బార్డర్ వచ్చేసి వీవింగ్ బార్డర్. గోల్డ్ కలర్ వీవింగ్ బార్డర్. జస్ట్ ప్లెయిన్ వీవింగ్ ఉంటుంది బార్డర్‌లో. క్వాలిటీ చాలా బాగుంటుంది. హాఫ్ పట్టు టైప్ ఉంటుంది మెటీరియల్. హాఫ్ పట్టులో కలనేత లాగా 2 షేడ్స్ కనిపిస్తుంది శారీ వేర్ చేసినప్పుడు. నెక్స్ట్ హ్యాండ్స్‌కి ఇచ్చిన వర్క్ డిజైన్ చూపిస్తున్నాను. ఈ హ్యాండ్స్‌లో 3 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. 3 ఇంచెస్ బార్డర్‌ని సెపరేట్ చేసిన తర్వాత 3 ఇంచెస్ పైన థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగింది. చైన్ స్టిచ్ అంటాం దీన్ని. ఈ చైన్ స్టిచ్‌లో 2 కలర్స్ ఆఫ్ థ్రెడ్స్ యూజ్ చేశారు. గ్రీన్ ఇంకా సీ గ్రీన్ ఇంకా గోల్డ్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి చేశారు. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇది పర్పుల్, లావెండర్ అన్ని మిక్సింగ్ లాగా ఉంటుంది. ఇది కూడా హాఫ్ పట్టు లాగా ఉంటుంది బ్లౌజ్ పీస్ అనేది. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కాకుండా హాఫ్ పట్టు మెటీరియల్ తీసుకొని దాని మీద వర్క్ చేయించాను. ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ వచ్చేసి పాట్ నెక్‌కి డోరీస్ కూడా ఇవ్వడం జరిగింది. పాట్ నెక్‌లో హాఫ్ నెక్ ఫస్ట్ యూ షేప్ ఉంటుంది కదా! ఫస్ట్ హాఫ్ వచ్చేసి సింపుల్‌గా అంటే బేస్ లైన్స్ చైన్ స్టిచ్‌తో ఒక బేస్ లైన్, తర్వాత ఒక చిన్న గోల్డ్ కలర్ బీడ్స్ లైన్, తర్వాత పర్ల్స్ లైన్, తర్వాత గోల్డ్ బీడ్స్ లైన్, తర్వాత ఒక థ్రెడ్ నాట్స్ వేశారు. ఇది పాట్ డిజైన్‌లో హాఫ్ డిజైన్ వచ్చేసి ఇట్లా సింపుల్‌గా డిజైన్ వేయడం జరిగింది. తర్వాత నుంచి కట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎక్కడైతే కట్ వర్క్ స్టార్ట్ అవుతుందో అక్కడ
ఎక్కువ థ్రెడ్ వర్కే ఉంటుందండి. థ్రెడ్ వర్క్‌తో నాట్స్ ఇవన్నీ ఏసి ఒక ఫ్లవర్ డిజైన్ లాగా డ్రా చేసి అందులో రియల్ మిర్రర్స్ ఇచ్చి వాటిని గూడా థ్రెడ్ వర్క్‌తో కవర్ చేశారు. ఈ డిజైన్‌లో ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చిన తర్వాత 2 లెఫ్ట్ సైడ్ ఒక 2, రైట్ సైడ్ ఒక 2 తర్వాత మిడిల్‌లో ఒకటి. అంటే ఇది బాటమ్ వైపు వస్తుంది నెక్‌కి. ఈ లీఫ్ డిజైన్స్‌లో గూడా మిర్రర్స్ ఇచ్చారు. హాఫ్ మిర్రర్‌ని కవర్ చేసి హాఫ్ మిర్రర్‌ని వదిలేశారు. ఈ లీఫ్ డిజైన్‌లో గోల్డ్ కలర్ థ్రెడ్, ఆరెంజ్ కలర్, డార్క్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ ఇంకా బీడ్స్ స్ట్రెయిట్ కట్ పైప్ బీడ్స్ ఉంటాయి గదా! సిల్వర్ కలరు ఆ బీడ్స్, పింక్ కలర్ లీవ్స్, గోల్డ్ కలర్ బీడ్స్‌తో 3 లైన్స్ లాగా డ్రా చేసిన తర్వాత వాటికి ఫినిషింగ్ పర్ల్స్‌తో ఇచ్చారు. వర్క్ అనేది చాలా బాగా నచ్చి చాలా ఇష్టంగా చేయించుకున్నాను. నాకున్న బ్లౌజెస్‌లో ఈ బ్లౌజ్ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. నా ఫేవరెట్ బ్లౌజ్ ఇది. 2, 3 శారీస్ మీదకి మ్యాచ్ చేశాను దీన్ని. ఏదైనా ఒక బ్లౌజ్‌లో మల్టిపుల్ కలర్స్ ఆఫ్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ చేయిస్తే ఎన్ని కలర్స్ ఆఫ్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశామో అన్ని కలర్స్ శారీస్ మీదకి మనం మ్యాచ్ చేయొచ్చు. ప్లస్ ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కాదు కాబట్టి దీనికి బార్డర్ కూడా లేదు. ప్లెయిన్ తీసుకొని చేయించాం కదా! అందుకే వర్క్‌లో యూజ్ చేసిన థ్రెడ్ కలర్స్‌కి మ్యాచ్ అయ్యే ప్రతి సారీ మీదకి కూడా మనం ఈ బ్లౌజ్‌ని మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ హ్యాండ్స్ వర్క్ చాలా హెవీగా ఇచ్చారు. సేమ్ ఒక ఫ్లవర్ బంచ్‌కి దానికి మొత్తం సరౌండింగ్స్ మొత్తం లీవ్స్ తీసుకొని హ్యాండ్ వర్క్‌లో ఎక్కువ మిర్రర్స్ అనేవి ఇచ్చారు. హ్యాండ్ డిజైన్‌లో ఎక్కువ మిర్రర్స్ వచ్చాయని చెప్పుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్ డిజైన్ మొత్తం చూసేద్దాం. ఈ సేమ్ నెక్‌లో కట్ వర్క్ దగ్గర ఇచ్చిన నాట్ డిజైన్, థ్రెడ్ డిజైన్ అనేది ఇచ్చేసి ఒక ఫ్లవర్ బంచ్ లాగా ఇచ్చేసిన తర్వాత దాని చుట్టూ ఇంకొక అవుట్‌లైన్ డ్రా చేసి ఆ అవుట్‌లైన్‌కి ఈ ఫ్లవర్ బంచెస్ వర్క్ మధ్యలో కట్ బీడ్స్, స్ట్రెయిట్ కట్ బీడ్స్ ఉంటాయి కదా! పైప్ బీడ్స్ లాంటివి అవి సిల్వర్ కలర్‌లో అవి పెట్టేసి వాటి పక్కన మళ్ళీ అవుట్‌లైన్ ఇచ్చేసి ఫ్లవర్ షేప్‌లో అవుట్‌లైన్ ఇచ్చిన దాంట్లో స్ప్రింగ్ గోల్డ్ కలర్ స్ప్రింగ్‌తో ఫిలప్ చేసి ఆ ఈచ్ కట్స్‌లో ఒక్కొక్క పర్ల్‌తో వర్క్‌ని ఫినిష్ చేశారు. ఇంకా ఇందులో సేమ్ లీఫ్ డిజైన్ అనేది నెక్ డిజైన్ దగ్గర ఎలా అయితే ఇచ్చారో ఇక్కడ హ్యాండ్స్‌కి ఇచ్చిన లీఫ్ డిజైన్ కూడా సేమ్ కలర్, సేమ్ థీమ్‌తో ఫినిష్ చేశారు. హ్యాండ్స్ బోర్డర్ కూడా అంతే. ఒక లైన్ గొలుసు కట్టు కుట్టు, తర్వాత బీడ్స్, తర్వాత పర్ల్స్, తర్వాత మళ్ళీ సిల్వర్ కలర్ స్మాల్ బీడ్స్‌తో ఫినిష్ చేశారు. ఫ్రంట్ నెక్ కూడా సేమ్. ఫ్రంట్ నెక్ ఒక సైడ్ వర్క్ వస్తుంది కదా! అది కూడా చాలా సింపుల్‌గా గొలుసు కట్టు కుట్టు, బీడ్స్, పర్ల్స్, బీడ్స్ తర్వాత నాట్ వర్క్, థ్రెడ్ నాట్స్, గోల్డ్ కలర్ బీడ్స్ వర్టికల్ లాగా పెట్టేసి ఒక పర్ల్ డిజైన్‌తో ఫినిష్ చేశారు. ఈ బ్లౌజ్ డిజైన్‌లో నెక్ డిజైన్ తర్వాత ఓవరాల్‌గా కవర్ చేయడానికి ఒక చిన్న పర్ల్‌కి ఒక గోల్డ్ బిట్ అటాచ్ చేసేసి సింగిల్‌గా అక్కడక్కడ డ్రాప్ డిజైన్స్ లాగా, బూటీ డిజైన్స్ లాగా బాడీ పార్ట్ మొత్తం బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ మొత్తం కవర్ చేశారు. ఇంకా తెలిసిందే కింద థ్రెడ్ పైపింగ్ గోల్డ్ థ్రెడ్ పైపింగ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ పట్టు మెటీరియల్ అనేది హాఫ్ పట్టు. మంచి క్వాలిటీ హాఫ్ పట్టు మెటీరియల్. 2 షేడ్స్ ఉంటాయి ఇందులో. పింక్ ఇంకా పర్పుల్ ఆర్ వైలెట్ ఏ కలర్ అయితే ఆ కలర్ మిక్సింగ్ కనిపిస్తుంది. 2 షేడ్స్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ చూపిస్తున్న బ్లౌజ్ మా పాప కోసం డిజైన్ చేయించాను. ఈ బ్లౌజ్ ఆరెంజ్ కలర్ స్కర్ట్ మీదకి మ్యాచింగ్‌గా చేయించాము. ఆరెంజ్ కలర్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్‌తో స్టిచ్ చేసిన స్కర్ట్‌కి మ్యాచింగ్‌గా ఈ బ్లౌజ్ డిజైన్ చేయించడం జరిగింది. ఈ బ్లౌజ్ మొత్తం ఆరి వర్క్‌తో కవర్ చేశారు. బ్లౌజ్ అంచు మొత్తం కట్ వర్క్ లాగా వచ్చింది. చాలా హెవీగా వచ్చింది వర్క్ డిజైన్ అనేది. చిన్న చిన్న బీడ్స్ అండ్ పర్ల్స్ యూజ్ చేసి ఫ్లవర్స్ లాగా ఫ్లవర్ సైడ్ బై సైడ్ ఫ్లవర్స్ లాగా బార్డర్ మొత్తం ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ మొత్తం బార్డర్ దాంతో కవర్ చేసి దానిపైన ఒక కట్ వర్క్ లాగా డిజైన్ సమోసా కట్ వర్క్ లాంటి డిజైన్ ఇచ్చేసి దాన్ని పర్ల్ అండ్ చమ్కీతో హైలైట్ చేశారు. ఇంకా హ్యాండ్స్ వచ్చేసరికి ఫ్రిల్స్ హ్యాండ్స్, గ్యాదరింగ్ హ్యాండ్స్, ఫ్రిల్స్ హ్యాండ్స్ అంటాం కదా! ఐరన్ ప్లీట్స్ లాగా వస్తాయి ఇవి. షార్ట్ హ్యాండ్స్ ప్లెయిన్ వర్క్ ఏం పెట్టించలేదు. బాడీ పార్ట్‌లో కూడా హెవీ వర్క్ ఉంటుంది. ఈ బాడీ పార్ట్‌లో ఇచ్చిన వర్క్‌లో ఎక్కువగా నాట్స్,
బీడ్స్, పైపింగ్ బీడ్స్, ఇంకా చమ్కీ, ఎక్కువగా చమ్కీస్ యూజ్ చేయడం జరిగింది. ఇందులో ఇచ్చిన థ్రెడ్ కలర్స్ వచ్చేసి యెల్లో, గోల్డ్, ఆరెంజ్ కలర్స్. ఏవి స్కర్ట్‌లో ఉన్న కలర్స్‌కి మ్యాచింగ్ కలర్స్‌గా యూజ్ చేశాము. నెక్ కూడా హెవీ డిజైన్ బార్డర్‌లో ఇచ్చినట్టుగా నెక్ కూడా హెవీ డిజైన్ వస్తుంది. ఫస్ట్ ఆరెంజ్ కలర్‌తో ఒక పైపింగ్ లాంటి బార్డర్ వేసిన తర్వాత రిమైనింగ్ బాటమ్‌లో కింద వచ్చిన బార్డర్ లాంటి బార్డరే వస్తుంది. నెక్ కూడా కట్ వర్క్ లేకుండా స్ట్రెయిట్ కట్ బార్డర్ ఇది. ఈరోజు మనం చూసిన మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ మళ్ళీ ఒకసారి చూసేద్దాం ఫైనల్‌గా. నేను పెట్టే ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. నెక్స్ట్ వీడియోలో కూడా మగ్గం వర్క్ బ్లౌజులకు సంబంధించిందే షేర్ చేస్తాను. నేను చూయించిన ఈ బ్లౌజ్ డిజైన్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.